అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద కోపంతో కావాలని రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఇతర అధికారుల మీద కేసులు పెట్టి అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడం అమానుషం. గత ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసి పదవి విరమణ పొందిన మాజీ ఐఏఎస్ అధికారి కె ధనంజయ రెడ్డి గారికి మరియు ఓఎస్డీగా పనిచేసిన మాజీ రెవెన్యూ అధికారి కృష్ణమోహన్ రెడ్డి గారికి లిక్కర్ కేసుతో ఎటువంటి సంబంధం లేనప్పటికీ వారి మీద అకారణంగా కేసులు పెట్టి వారిని అరెస్టు చేయడం అన్యాయం. ఇలాగైతే ప్రభుత్వంలో అధికారులు ఎవ్వరు కూడా పనిచేయరు. ఎందుకంటే అధికారులే బెదిరించి అధికారులని మీరు అవినీతికి అంటగడితే ఏ అధికారి కూడా ఇక మీదట ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారి అన్నవాడు పనిచేయడానికి ఇష్టపడరు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం పైన తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జరగనిది జరిగినట్లుగా దుష్ప్రచారం చేస్తూ ప్రతి అంశంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నిందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా కనబడుతూ ఉంది. ఈరోజు మాజీ ఐఏఎస్ కె ధనంజయ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయడం మనం చూస్తున్నాం. ఎందుకంటే లిక్కర్ స్కాము ఎక్కడ అవినీతి జరిగింది, ఎలా జరిగింది, మీరు అన్నట్టుగా 3,000 కోట్లు 4,000 కోట్లు ఎలా మనీ ట్రైల్ అయినాయి, మనీ లాండరింగ్ జరిగిందో ఎక్కడా మీకు ఎటువంటి ఆధారం లేకుండా తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వ్యక్తులతో తప్పుడు సాక్ష్యాలు చెప్పించుకొని వాళ్ళని భయపెట్టి లేనిపోని కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పెడితే మిగతా వాళ్ళందరూ భయపడి అదే కోవలో మిగతా వాళ్ళని చాలామందిని ఇరికించి మీరు ఇబ్బంది పెట్టే ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో పదే పదే చెప్తున్నటువంటి మరి నారా లోకేష్ గారు మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందే తప్ప ఎక్కడ ప్రజా పరిపాలన, ప్రజారంజక పరిపాలన మరి నడవటం లేదని మరి తెలుస్తూ ఉంది. ఇదా ప్రజాస్వామ్యం, ఇదా పరిపాలన, ఇదా డెమోక్రసీ, ఇదా పరిపాలన అంటే ఇదంతా నియంత పరిపాలన. మనం చూసాం గతంలో హిట్లర్ కానీ లేదంటే గతంలో గడాఫీ కానీ ఇటువంటి ఎవరైతే నియంత పరిపాలన చేసేవారో అటువంటి నియంత పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపైన చేస్తూ ఉంది. మీరు ఇచ్చిన హామీలు ఏంటి, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, సూపర్ 6ని పక్కన పెట్టి మీరు చెప్పిన వాగ్దానాలు పక్కన పెట్టి ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారనే భయంతో, ప్రజలు మిమ్మల్ని పదే పదే అడుగుతున్నారనే భయంతో డైవర్షనల్ పాలిటిక్స్ భాగంలో ఈ యొక్క లిక్కర్ స్కామ్ అనేది బయటికి తీసుకొచ్చారు. లిక్కర్ స్కామ్ ఎక్కడ జరగలేదు, అయినా సరే మీరు బయటికి తీసుకొచ్చి దీనిలో అనవసరంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులని అరెస్ట్ చేసి మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని భయాందోళనకి గురిచేసే పరిస్థితిని తీసుకొచ్చారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 అమలు చేయండి. ఏదైతే మీరు మరి 50 సంవత్సరాలు వచ్చిన వ్యక్తులకి పెన్షన్ ఇస్తామన్నారో, మరి ఉచిత బస్సు అన్నారో, నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 1 సంవత్సరం అయిపోయింది, 4 లక్షల ఉద్యోగాలు మీరు ఇవ్వాలి కదా. ఇంతవరకు ఒక ఉద్యోగమైన మీరు ఇచ్చారా? ఇంతవరకు మీరు గ్యాస్ సిలిండర్ ఉచితంగా అన్నారు, ఇచ్చారా? ఏమీ లేదు. అవన్నీ పక్కన పెట్టారు. పూర్ టు రిచ్ అన్నారు. ఎవరిని రిచ్ చేశారు మీరు? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎవరికి మీరు మరి ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను కూడా అమలు చేశారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. వ్యక్తిగతంగా కక్షపూరితమైన రాజకీయాలు చేయడం, ఏది పడితే వాళ్ళ ఐఏఎస్ల మీద కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయడం, దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇంకోటి చెప్తూ ఉన్నాం, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి మద్యపానంలో అత్యధికంగా మరి మీరు మద్యం మీరు ఏ విధంగా అమ్మారని ప్రశ్నించిన వ్యక్తులు ఈ రోజున అదే డిస్టిలరీలో ఉన్నాయి, అవే బ్రాండ్లోనే. ఎందుకు ప్రభుత్వానికి లబ్ధి చేకూరగా మరి ఖజానాకి డబ్బులు ఎందుకు రావట్లా? ఎందుకని అదే డిస్టిలరీ నుంచి మీరు డబ్బులు ఎందుకు సంపాదించట్లా? అంటే మీరు ఇచ్చిన డిస్టిలరీలు మీరే ఇచ్చారు పర్మిషన్లు, కొత్త బ్రాండ్లకు మీరే పర్మిషన్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క డిస్టిలరీకి కానీ, ఒక్క బ్రాండ్కి కానీ, ఒక్క క్వార్టర్ కానీ పర్మిషన్లు ఇవ్వాల. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి బెల్ట్ షాపులు 43,000 బెల్ట్ షాపులు తొలగించడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడ కూడా మద్యపానం అనేది టైం టు టైం
ఉదయం 10 గంటలకు తీస్తే రాత్రి 8-9 గంటలకి షాపులు కట్టేసేవారు. కానీ ఇప్పుడు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ కిరాణా షాపులు కూడా మరి బెల్ట్ షాపులు పెట్టి మీరు మందు అమ్ముతూ ఉన్నారంటే మీ హయాంలో ముడుపులు అందినయా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముడుపులు అందినయా? మీ హయాంలో అవినీతి జరుగుతూ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవినీతి జరిగిందా? ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని లెక్కతీసి అడుగుతూ ఉన్నారు. భయంతోనే ఈ రోజున ఈ ఒక్క సంవత్సర కాలంలో 16,500 మంది మీరు ఇచ్చిన 99 రూపాయల మందు మద్యం తాగి చనిపోయారనే నివేదికలు చెప్తూ ఉన్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాసిరకం మంది తాగి చనిపోయారని దుష్ప్రచారం చేసిన వ్యక్తులు మీరు. ఈ రోజున 16,500 మంది చనిపోతే దానికి దిక్కు దుమానం లేదు. మీరు ఇచ్చినటువంటి 99 రూపాయల ఏదైతే నాసిరకం మందు నారావారి నాటు సరుకు ఉందో దానివల్లనే చనిపోయారని నివేదికలు తెలియపరిచి ఈ రోజున ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా రోజుకు మరి 100 నుంచి 200 వరకు కూడా కేసులు నమోదవుతున్నాయి. దీని మీద మీ సమాధానం ఏంటి? ఇటువంటి ఆధారాలు లేనటువంటి లెక్కల కేసులో మీరు అరెస్టులు ఏవైతే ఉన్నాయో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.